హలో నమస్తే దోస్తులు అందరికీ ఈ రోజైతే మీకు ఒక అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నటువంటి శ్రీ సద్గురు సాయినాథ్ టెంపుల్ని అయితే మీకు చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. లోపల ఈ టెంపుల్ వచ్చేసి అయితే చింతపల్లి అనే గ్రామంలో దేవరకొండకు దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, లోపలికి ఫస్ట్ ఎంట్రన్స్ కాగానే గోశాల ఉంటుంది. ఇక్కడ చాలా గోవులను కూడా ఉంచుతారు. ఎంట్రన్స్ లో చుట్టూ గోవులు ఉంటాయి, మధ్యలో కృష్ణుడు ఉంటాడు. ఇగో ఇదైతే లోపలికి ఫస్ట్ ఎంట్రన్స్. చూడండి ఎలా ఉందో. ఇది లోపల వ్యూ వచ్చేసి లోపలికి వెళ్లే ముందు ఇలా ఉంటుంది. ఇది టెంపుల్ లోపలికి దారి. ఫ్రెండ్స్తో కలిసి అయితే వెళ్ళాము. ఇక్కడికైతే సాయినాథుడు ఇగో ఇదైతే దర్శనంకు దారి ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది మొత్తం చుట్టూ గ్రిల్స్. ఇట్లా వెళ్ళాలి పైకి. లోపలైతే ఎంత అద్భుతంగా ఉంటుందో సాయినాథుడు చూస్తే మీ కళ్ళు మైమర్చిపోతాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. క్రౌడ్ అయితే ఎక్కువేం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మామూలు రోజులో వెళ్ళాం కదా. దర్శనం అయితే మాకైతే చాలా చాలా అద్భుతంగా జరిగింది. ఇగో ఇట్లయితే లైన్లో వెళ్ళాలి ఫ్రెండ్స్ అందరూ. కొంతమంది వెళ్ళగానే ఫస్ట్ అందరు దేవునికి దగ్గరలో వెళ్ళి దర్శనం చేయించుకోవడం జరుగుతుంది. ఇగో ఇక్కడ అమ్మవారు సరస్వతి మాత, ఇట్లా పిల్లలు, ఇట్లా ప్రతి ఒక్కరు దేవుని దగ్గరికి వెళ్ళి మరీ దర్శనం చేసుకోవడానికి వీలుగా ఇక్కడ దేవస్థానం వారు కల్పించారు. ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ సిస్టమ్. చూడండి ఎంత బాగుందో. టెంపుల్ లోపలైతే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే అసలు అది ఒక్కసారి వెళ్ళండి ఫ్రెండ్స్ మీరు కూడా. చూడండి, ఇది బయట టెంపుల్ పైన నుంచి తీసిన వీడియో ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి బయట వ్యూ. ఇది ఎంత బాగుంటుంది. ఇది ఎంట్రన్స్ లోపలికి. ఇది కిందికి మళ్ళీ బయటికి ఎగ్జిట్. ఇది వచ్చేసి ఇట్లా వెళ్ళిపోవాలి మళ్ళీ బయటికి. చూడండి ఇక్కడ ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. అది సాయినాథుడు పడుకున్నట్టుగా లేకుంటే కూర్చొని పాదాల నుంచి వాటర్ వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంటుందో అసలు. అది మీరు ఒకసారి చూడండి, చూపెడతాను. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం మన కళ్ళ మన ముందే పడుకున్నట్టు ఉంటాడు సాయినాథుడు. చూడండి ఎంత బాగుంటుందంటే పాదాల నుంచి నీళ్ళు వస్తుంటాయి. అవి నిజంగా సాయినాథుని పాదాల నుంచే వస్తున్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది మనకైతే. చూడండి ఫ్రెండ్స్, సాయినాథుడు మనతో మాట్లాడినట్టుగా మనకేమో చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకసారి చూడండి సాయినాథుడిని. ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం బయటికి ఎంట్రన్స్ గా బయటికి రావడానికి. ఇది వచ్చేసి చింతపల్లి విలేజ్, దేవరకొండకు దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్ళి ఒకసారి దర్శించుకోండి. ఆ సాయినాథుని కృప ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.
వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.